హాయ్ ఆల్, వెల్కమ్ టు డే 2 ఇన్ తిరుపతి. ఎవరైనా డే 1 వ్లాగ్ మిస్ అయినట్లయితే కింద ట్యాగ్ చేస్తున్నాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. మెట్లెక్కేసాక మనం కిందిచ్చిన లగేజ్ ఈ లగేజ్ కౌంటర్ లో కలెక్ట్ చేసుకొని సిఆర్ఓ ఆఫీస్కి వచ్చాము. ఇక్కడ చూసారా జనాలు ఎలా వెయిట్ చేస్తున్నారో. ఏవైనా ఎంక్వైరీస్ ఉన్నా, రూమ్స్ కావాలన్నా, ఏదైనా సేవకి మనం సెలెక్ట్ అయినా ఇక్కడే స్కాన్ చేయించుకోవాలి. అందరికీ తెలిసిందే, కొండపైన ఎప్పటికప్పుడే క్లీన్ చేస్తుంటారు. సో కాబట్టి జనాలు ఇలా కూర్చుంటూ ఉంటారు. మాకు స్టే వచ్చి కళ్యాణ్ చౌట్రీలో వచ్చింది. సో రూమ్ లో డైరెక్ట్ గా లగేజ్ పెట్టేసి కళ్యాణ కట్టకి వెళ్ళిపోయాము తలనీళ్ళలు ఇవ్వడానికి. నేను అమ్మ చెల్లి 3 కత్తెర్లు ఇచ్చాము. మా నాన్న గుండు చేసుకున్నారు. నేను సైలెంట్గా కూర్చుంటే వెనక ఆయన గోవింద గోవింద అని చాంట్ చేయమంటున్నారనమాట. చిన్నప్పుడైతే ఎప్పుడు తిరుపతి వచ్చినా మా గుండెలే ఫుల్గా ఏడ్చే వాళ్ళం. కత్తెర్లు అయిపోయాక అక్కడి నుంచి కోనేటికి వెళ్ళాము స్నానం చేయడానికి. మడవీధుల్లోనే ఉంటుంది, వరహాస్వామి గుడి పక్కన. ఈ కోనేరు ఏంటంటే ఎగ్జాక్ట్ గా 7 వరకే ఓపెన్ అయి ఉంటుంది. తరువాత గేట్ క్లోజ్ చేసేస్తారు. లోపల ఉన్న వాళ్ళని కూడా అసలు ఉండనివ్వరు కోనేరులో. ఇక్కడ 3 సార్లు మునిగి పక్కన రూమ్స్ ఉంటాయన్నమాట స్నానానికి అండ్ డ్రెస్సింగ్ కి. అక్కడే స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. కోనేరు వాటర్ కూడా చాలా క్లీన్ గా ఉన్నాయి. మేమైతే ఇక్కడే రెడీ అయిపోయి వరహాస్వామి దర్శనం కూడా చేసుకున్నాము. 10-15 మినిట్స్ అయింది. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కన్నా ముందు వరహాస్వామి దర్శనం చేసుకుంటారు. తర్వాత మేము వెంకటేశ్వర స్వామి దర్శనానికి క్యూ లైన్ లోకి వెళ్ళిపోయాము. మాది సాటర్డే మార్నింగ్ స్లాట్ వేకుజామున. సో మేము 12కి అలా లైన్లోకి వెళ్ళామన్నమాట. ఎవరి టికెట్స్ని బట్టి వాళ్ళకి దర్శనం టైం అనేది ఉంటుంది. మాకు 2 అవర్స్ అయింది దర్శనం కంప్లీట్ అయ్యేసరికి. ఇంకా మార్నింగ్ 3కి అలా రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకున్నాము. కళ్ళు తెరిస్తే ఆఫ్టర్నూన్ 2 అయిందనమాట. మాకు నైట్ దర్శనం అవడం వల్ల ఎక్కువసేపు గుడి ఆవరణలో టైం స్పెండ్ చేయలేకపోయాము. అందుకోసమే రెడీ అయ్యాము. అక్కడే కదా నీరాజనం, కళ్యాణ వేదిక, అఖిలాండం ఉంటాయి. ఇంకా టీ తాగి బయలుదేరాము. అలా ఈ కొండ మీద ఉన్న ప్లేసెస్ కూడా చూద్దామని. దిస్ బిల్డింగ్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్. బయట నుంచి చాలా బాగుంది. ఇది టెంపుల్ ఆర్ సిఆర్ఓ ఆఫీస్ని ఇక్కడికి ఏమైనా మారుస్తున్నారా అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. యాక్చువల్గా ఈ బిల్డింగ్ ఎక్కడుందంటే సిఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్. ఆ రోజు మార్నింగ్ ఫుల్ వర్షం పడింది. మాకైతే తెలియలేదు, ఎందుకంటే అలసిపోయి పడుకుని పోయాం కదా. లేస్తేనే ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో ఇక్కడ చూస్తే రోడ్స్ అంతా ఫుల్ వాటర్ అనమాట. ఇంకా అక్కడి నుంచి సప్తగిరి కాంప్లెక్స్కి వెళ్ళిపోయాము. కొండ మీద ఈ ప్లేస్ తెలియని వాళ్ళు ఉండరు కదా. ఇక్కడ నుంచి వెహికల్స్ ఉంటాయి. మనం చెప్పాలి కానీ ఆర్ 6 ప్లేసెస్ ఉంటాయి కదా, లైక్ శ్రీవారి పాదాలు, శిలాతోరణం, ఆకాశగంగా ఎక్సెట్రా. ఇవన్నింటికి ఇక్కడ నుంచే మనం బుక్ చేసుకుని వెళ్ళొచ్చు, లేదా బస్ కూడా ఉంటుంది. అండ్ లోకల్లో తిరగడానికి అయితే మనకి ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి. దారిలో మాకు పూలు కనిపించాయి. మేము 3 మూరలు తీసుకున్నాము. ఇక్కడ నుంచి ఆ గోపురం కనిపిస్తుంది కదా, అదే మెయిన్ టెంపుల్. 3 months ముందు నుంచి టికెట్స్ చేసుకొని 1 డే ట్రావెల్ చేసి కాలినడకన కొండెక్కి క్యూలో వెయిట్ చేసింది అంతా స్వామిని చూసిన 1 సెకండ్లో మర్చిపోయాను. దేవుడు ముందుకి ఇలా రాగానే చుట్టూ ఉన్న వాళ్ళంతా గోవింద గోవింద అని అరుస్తుంటే తెలియకుండానే ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. అసలు ఇంకా 1 నిమిషం ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. కానీ అక్కడ 1 సెకండ్ కన్నా మహా అయితే 2 seconds, అంతకు మించి ఉంచరు. ఇంత క్రౌడ్ని వాళ్ళు కూడా మేనేజ్ చేయాలి కదా. బట్ ద ఫీలింగ్ ఐ హ్యాడ్ వాజ్ డివైన్ అండి. ఒక అద్భుతమైన అనుభూతి అందరికీ దొరకాలి. మేము అఖిలాండంకి వచ్చాము కొబ్బరికాయ కొట్టడానికి. ఇక్కడ నుంచి చూస్తే గుడి ఆవరణం మొత్తం కనిపిస్తుంది. జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో. తిరుపతిలో ప్రతిరోజు ఇలాగే ఉంటారు. కాకపోతే నేను నోటీస్ చేసింది ఏంటంటే మార్నింగ్స్, ఆఫ్టర్నూన్స్ కాకుండా ఈవినింగ్స్ ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా. నేను చాలా లాంగ్ బ్యాక్ స్వామివారిని నైట్ టైం దర్శనం చేసుకున్నాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు. ఎవరైనా నైట్ టైం కానీ వేకుజామున కానీ దర్శనం చేసుకోకపోతే ఒక్కసారి ట్రై చేయండి. ఎందుకంటే ఆ నూనె దీపాల వెలుగులో ఆయన ఫేస్ మరింత కలగా కనిపిస్తుంది. నాకైతే అలా అనిపించింది. మేము 1 and 1.5 hours స్పెండ్ చేసి అక్కడ నుంచి మడవీధుల వైపుగా వెళ్తున్నాము. ఇక్కడ ఎంతసేపు ఉన్నా తనివి తీరదు కదా, అలా ఉండాలనిపిస్తూనే ఉంటుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మన చుట్టూ. చాలా హ్యాపీగా, సేఫ్గా. ఆ ఫీలింగ్ కూడా మనం సరిగా ఎక్స్ప్రెస్ చేయలేము. పునఃదర్శన ప్రాప్తి కలగాలని మొక్కుకుంటూ అక్కడి నుంచి వేంగమాంబ అన్నసత్రం వైపు వెళ్ళాము. ఇది చాలా పెద్ద అన్నసత్రం. ఈ సత్రం పేరు కూడా మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ నిత్యాన్నదాన భవనం అని ఉంటుంది. పేరుకు తగినట్టుగానే ఇక్కడ ప్రతిరోజు కొన్ని వేల మందికి ఫ్రీగా భోజనం పెడతారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ అండ్ డిన్నర్ కూడా.
నా లాస్ట్ వీడియోలో ఒక వ్యూ పాయింట్ ని చూపించి వెంగమాంబ అన్నసత్రంలో పెయింటింగ్ తో రిలేట్ చేయొచ్చు అని చెప్పాను కదా, అది ఈ పెయింటింగే. శేషాచలం అడవుల్లో 5 పుణ్యక్షేత్రాలు ఉంటాయి. ఆ చివరి కనిపిస్తున్నది శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్. మీరు ఇక్కడ నోటీస్ చేస్తే ఆదిశేషుడి పడగెత్తినట్టు ఆయన శరీర ఆకృతి కనిపిస్తుంది. ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఇంకేం కావాలి. విష్ణుమూర్తి దగ్గర ఆదిశేషుడు ఎలా అయితే ఉంటాడో ఇక్కడ కూడా మనకు అలాగే కనిపిస్తుంది. ఇంకా హాల్ లోపలికి వెళ్ళాము. డిన్నర్ టైమింగ్స్ బోర్డు మీద డిస్ప్లే చేస్తున్నారు. 5 to 11 PM. చూసారా ఎంతమంది జనం ఒక హాల్లో తినగలుగుతారో. అలాంటివి 4 హాల్స్ ఉన్నాయి. అసలు బ్రేక్ కూడా ఉండదు. జనాలు వస్తూనే ఉంటారు, వీళ్ళు వడ్డిస్తూనే ఉంటారు. మేము కూడా అలసిపోయి ఉన్నాం కదా, సో ఇంకా ఆకులు చూడగానే మాకు కూడా ఆకలి మొదలైందనమాట. ఈ అన్నసత్రం చాలా మందికి హెల్ప్ చేస్తుంది. లేదంటే కొంచెం అన్నం కోసం ఇబ్బంది పడతాము. అరిటాకుల్లోనే వడ్డిస్తారు. సో ఏమేం పెట్టారంటే పచ్చడి, కూర, స్వీట్ వచ్చి బెల్లం పరమాన్నం లేదా బెల్లం జావా. నాకైతే ఈ బెల్లం పరమాన్నం చాలా ఇష్టం, ఎందుకంటే చాలా తీయగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొండపైన అన్నం దొరకడం కష్టం, చెప్పాలంటే అసలు దొరకదు. మీరు నోటీస్ చేస్తే టిఫిన్స్ ఉంటాయి, లెమన్ రైస్, ఫ్రైడ్ రైస్ అంటారు, కానీ మీల్స్ ఎక్కడ దొరకవన్నమాట. హాయిగా అయితే తిన్నాము కడుపు నిండా. ఇక్కడ చాలా ఊళ్ళ నుంచి తిరుమల వచ్చి సేవ కోసం రిజిస్టర్ చేసుకుంటారు 10-15 days. ఇలా రెడ్ కలర్ స్కార్ఫ్ ఆర్ శారీ కట్టుకుంటారు కదా, వాళ్ళేనన్నమాట. ఇలా వచ్చిన వాళ్ళలో కొందరు అన్నసత్రంలో సేవ చేస్తారు, ఇంకొందరు గుడి దగ్గర, గుడి బయట చెకింగ్స్ దగ్గర సేవ చేస్తారు. లోపల నుంచి బయటికి రాగానే ఏసీలోకి వచ్చినట్టు ఉంటుంది, ఎందుకంటే లోపల వేడిగా ఉంటుంది. కుకింగ్ అంతా లోపలే కదా. అండ్ బయట స్వీట్ పాన్స్ ఉన్నాయి, సో ట్రై చేసాము, డైజెస్ట్ అవుతుంది కదా అని చెప్పి. ఇక్కడ నుంచి స్ట్రీట్ షాపింగ్ కి వెళ్ళాం అనమాట. సో ఇలాగైతే Day 2 in తిరుమల కంప్లీట్ అయింది. సో ఈ తిరుమల నుంచి ఎక్కడికి వెళ్ళామో నెక్స్ట్ వ్లాగ్ లో చూసేయండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.